ఏపీ అసెంబ్లీ సిబ్బంది తీరు మార్చుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలవుతున్నా ఇంకా వైసీపీ హయాంలోని పథకాల పేర్లనే ప్రస్తావిస్తూ అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు సిద్ధం చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేరును డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా కూటమి ప్రభుత్వం మార్చింది. అయినా అసెంబ్లీ సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని ఇంకా గుర్తించలేదు. ప్రశ్నోత్తరాల్లో పదే ఆరోగ్యశ్రీ అని అసెంబ్లీ సిబ్బంది ప్రస్తావించడం విస్మయానికి గురి చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సిబ్బంది తీరు మార్చుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతున్నా ఇంకా వైసీపీ హయాంలోని పథకాల పేర్లనే ప్రస్తావిస్తూ అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు సిద్ధం చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేరును డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా కూటమి ప్రభుత్వం మార్చేసింది. అయినా అసెంబ్లీ సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని ఇంకా గుర్తించలేదు. ప్రశ్నోత్తరాల్లో పదే ఆరోగ్యశ్రీ అని అసెంబ్లీ సిబ్బంది ప్రస్తావించడం విస్మయానికి గురి చేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, సామాన్య ప్రజలు లేదంటే ఎవరైనా పొలిటికల్ అంటే రాజకీయ నేతలు ఏదైనా తప్పుగా అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను ప్రస్తావించారంటే అది మర్చిపోయి ఏదో ఉంటుంది. కానీ అసెంబ్లీ సిబ్బంది ఈ విధంగా చేయడాన్ని ఎట్లా చూడాలి? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా సరే అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అసెంబ్లీ సిబ్బంది ఏదైతే మొత్తం కూడా ప్రజా సమస్యలు కావచ్చు, లేకపోతే ప్రజా సమస్యలపై పదే ప్రస్తావించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రధానంగా ఈ రోజు కనుక ప్రశ్నోత్తర సమయంలో వస్తే కనుక ఆరోగ్యశ్రీ పథకం సంబంధించిన డిస్కషన్ అయితే ఉందని చెప్పవచ్చు. దాని మీద మొత్తం కూడా జగన్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా నామకరణం చేసిన పథకం పేరుని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చి కూటమి ప్రభుత్వం రాగానే మార్చడం జరిగింది. కానీ ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ప్రశ్నోత్తరంలో చూస్తే కనుక మొత్తం ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అనే కూడా ప్రస్తావించడం కూడా చాలా వివాదానికి దారితీస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 15 నెలలుగా గడుస్తున్నా సరే అధికారులు మాత్రం ఈ ఎటువంటి మార్పు లేకపోవడం పట్ల మొత్తం కూడా సర్వత్రా విమర్శలు అయితే వినపడుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక మనం ఇప్పటి వరకు సాధారణ ప్రజలు కానీ లేకపోతే సాధారణ ప్రజానీకం ఎవరన్నా ఇటువంటి తప్పులు చేస్తే వారిని అయితే తప్పుపడుతున్న నాయకులు అధికారులు అదే అసెంబ్లీ అధికారులు తప్పు ఏమాత్రం సమర్థించకూడదంటూ కూడా పదే విమర్శలు అయితే వినపడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే వీటిని ఏ విధంగా చూస్తారు, వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దాని మీద కూడా అటు కొంతమంది టీడీపీ నేత కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 15 నెలలు అవుతుంది అధికారం చేపట్టి, ఇప్పుడు కూడా అధికారుల్లో తీరు మార్పు రాకపోతే ఎందుకని పదే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు దాని మీద మొత్తం కూడా తర్వాత విమర్శలు వినపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తున్నా సరే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న పథకాల పేర్లే ఇప్పటి వరకు కూడా ప్రస్తావించడం పట్ల చాలా మంది అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా అధికారులు తమ తీరు మార్చుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది అధికారులు ఆ పోకడలు అంటే వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన పోకడలు ఇంకా పోలేదు, అందుకనే ఇంకా ఆరోగ్యశ్రీ అనే దాన్ని సాక్షాత్ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల దాంట్లో ప్రస్తావించడం సరైనది కాదు అని కూడా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.